గత పాలకులు చేసిన పాపాల వలన రాష్ట్రం అంతా కూడా R&B డిపార్ట్మెంట్ మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యతతో పెరిగి ఈరోజు మొట్టమొదటగా కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రానికి రహదారులు ముఖ్యమైనటువంటిది ఈ యొక్క మా R&B డిపార్ట్మెంట్. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రం అంతా కూడా 860 కోట్ల రూపాయలు 28,000 కిలోమీటర్లకు 861 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 3 విడతలుగా పని మొదలుపెట్టాము. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు ఈ గ్రామం పేరేమి కొత్తపల్లి గ్రామం దగ్గర జరుగుతున్నటువంటి రోడ్లను పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఒంగోలు జిల్లాకు 21,238,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొత్తం వచ్చేసి 1,313 కిలోమీటర్లు ఒంగోలు జిల్లా అంతా కూడా రహదారులు గుంతమయ్యాయి. వాటన్నిటిని కూడా రేపు జనవరి 15 సంక్రాంతి నాటికి అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వలన వర్షాభావాల పరిస్థితుల వలన కొద్దిగా లేట్ అవుతా ఉంది. ఏది ఏమైనా జనవరి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు గత పాలకులు చేయడం వలన ఈరోజు మనకు రావాల్సినటువంటి పరిశ్రమలు వెనక్కుపోయాయి. అదేవిధంగా టూరిజం ఇబ్బందిగా అయిపోయింది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా నష్టాల్లోకి వచ్చింది. పరిశ్రమలు కూడా ఈరోజు చాలామంది ఈ రోడ్ల పరిస్థితిని చూసి రావాలంటేనే కూడా భయపడిపోయారు. అటువంటిది ఈరోజు మీటర్లు 5 సంవత్సరాలకు ఒక్కపారి చేయాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేయడం వలన ఈరోజు రహదారులన్నిటి కూడా మా మీద దాదాపుగా 15,000 కోట్ల రూపాయల బాధ్యత పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత అవసరం వచ్చింది. అంటే గతంలో వారిగిన ఆ యొక్క 25,000 కిలోమీటర్లు గిన రెన్యువల్ చేసి ఉంటే ఇంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. నా మీద భారం అయిపోయింది. డిపార్ట్మెంట్కే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా అక్కడ వచ్చినటువంటి కానీ గతంలో ఉన్నటువంటివి కానీ లెక్కలు కూడా ఏ నిధులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలేకపోతా ఉంది. గత ప్రభుత్వంలో NDB వలన ఇవ్వవలసినటువంటి రోడ్లకు కూడా వీళ్ళు ఇవ్వకపోవడం వలన దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు చేయవలసినటువంటి వారు ఆ NDB వర్కులకు వీళ్ళ యొక్క మన పర్సెంటేజ్ 70-30 ఇవ్వవలసిన పర్సెంటేజ్ కూడా ఇవ్వకపోవడం వలన ఆ డబ్బులు కూడా వెనక్కుపోయాయి. నాబార్డు వలన తీసుకొచ్చేటువంటి నిధులు కూడా కట్టకపోవడం వలన QCలు ఇవ్వకపోవడం వలన నాబార్డు నిధులు పోయాయి. అనేకమైనటువంటివి ఈరోజు CFMS కూడా వాళ్ళు తీసుకునే నిధులకు QCలు ఇవ్వలేదు. ప్రతి R&B డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం జరిగింది. గతంలో R&B డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లు అంటే తల ఎత్తుకుని తిరిగేవారు. ఈరోజు R&B డిపార్ట్మెంట్ పేరు చెప్తే భయపడి తల దించుకుంటున్నారు. వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల చాలామంది చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎవరు కూడా ఆ చిన్న కాంట్రాక్టర్లు మనుగడ సాధించలేకపోతున్నారు. ఈరోజు ఇదొక్కటే కాదు, నేషనల్ హైవేస్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 కోట్ల రూపాయలకు ఈరోజు కూడా మంజూర్లు తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ పనులు కూడా అన్నిటి కూడా తొందరలోనే టెండర్లు పిలవాలని చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో మొదట ఇప్పుడు PPP మోడల్లో ఏవైతే మనకు ఎలిజిబుల్ అవుతున్నాయో ఆ PPP మోడల్ కోసం కూడా 47 కోట్ల రూపాయలకు నిధులు వెచ్చించి ఏజెన్సీని ఫైనల్ చేయవలసిందిగా కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ మేరకు 47 కోట్లకు ఏదైతే ఫీజబిలిటీ ఉంటుంది, ఏ రోడ్లో ఎదిగిన PPP మోడల్లో పనికి వస్తాయని చెప్పి ఉద్దేశంతో PPP మోడల్ను కూడా త్వరలోనే ఎన్నిక చేసి 13,000 కిలోమీటర్లకు ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి రోడ్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మార్చి లోపల ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీ ద్వారా ఆ రోడ్ల ఫీజబిలిటీని బట్టి త్వరలోనే PPP మోడల్లో కూడా తీసుకొని రోడ్లను అన్నిటినీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ హయాంలో ఉన్నప్పుడు చేసినట్టు ఉందో అదేవిధంగా అభివృద్ధిని, రోడ్లను ఈ యొక్క మరమ్మతులు చేసి రెన్యువల్స్ చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేయడమే కాకుండా ఇండస్ట్రీస్ కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ మనకందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క రాష్ట్రంలో పరిశ్రమలు రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క రోడ్లను కూడా తొందరగా చేస్తూ ఉన్నాము. త్వరలోనే ఇంకా అనేకమైన పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఈరోజు నిన్ననే చెప్పారు మా ముఖ్యమంత్రి గారు,
ఏదైతే రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారో వాటన్నిటిని కూడా చెక్కదిరిది 3 నెలలకు ఒక్కసారి కలెక్టర్లతో కాన్ఫరెన్సు, మళ్ళీ మా ఎమ్మెల్యేలతో మా మంత్రులతో కూడా సమావేశాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా నష్టపోయిందో 1 సంవత్సరంన్నర లోపల ఈ యొక్క రాష్ట్రాన్ని అంతా కూడా మళ్ళీ అభివృద్ధి దిశలో తీసుకురావాలనే ప్రయత్నంలోనే భాగంగా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రం మళ్ళీ గాడిలోకి వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రింబగళ్ళు కూడా మమ్మల్ని మంత్రులనే కాదు శాసనసభ్యులు కూడా ప్రజల వద్దకు పరిపాలన, ప్రజల వద్దకే సంక్షేమం, ప్రజా పరిపాలన అనేటువంటి ఈ ప్రభుత్వము ప్రజల కోసం ఎన్నుకోబడినారు. ఎందుకంటే మాకు దాదాపుగా 164 సీట్లు ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈరోజు మా మీద ఒక నమ్మకం. తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు అన్న ఒక అభివృద్ధికి ఒక అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ డెవలప్మెంట్కు ప్రజలు ఒక చంద్రబాబును కానీ కూటమి ప్రభుత్వాన్ని చూసి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. అటు ప్రధానమంత్రి మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి గారు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేటి నవ్యాంధ్రప్రదేశ్ను పేరు మారు మోగేలా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ రోడ్లు భవనాల శాఖ మంత్రులు అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే గుంతలు లేని రహదారులు చేయాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 28,000 కిలోమీటర్లు వేయడం, దానిలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల పైచిలకు 4 కోట్ల రూపాయలతో ఈ గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు గతంలో కూడా జనార్దన్ రెడ్డి అన్న గారు మా యొక్క జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి పట్టుదలతో ఉన్నాడో మాకు తెలుసు. ఈరోజు గౌరవ మంత్రిగా, రోడ్లు భవనాల శాఖ మంత్రులుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు పోతూ ఉన్నాడు. మొదటగా సర్ప్రైజింగ్ విజిట్ మా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని ఇక్కడికి వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మా నియోజకవర్గం తరఫున. ఇప్పుడు ఏదైతే మా నియోజకవర్గంలో మాకు ఇక్కడి నుంచి ఒంగోలు, అలాగే బేస్తవారిపేట రోడ్డు కానివ్వండి, తాటిచెర్ల మైదుకూరు రోడ్డుకి సంబంధించి ఇక్కడ సింగరపల్లి మీదుగా కొమరోలు పోయేటువంటి రోడ్డుని, అలాగే మాకు అన్నంపల్లి నుంచి ఆకవీడి రోడ్డు, ఖమ్మం నుంచి పాపినేనిపల్లి రోడ్డు, అలాగే గిద్దలూరు నుంచి రాజుపాలెం రోడ్డు, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసినట్టయితే ఈ ప్రాంతంలో మాకు పూర్తిగా కనెక్టివిటీని అందించిన వారు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం రోడ్లను విస్మరించింది. రోడ్లనే కాదు అన్ని రంగాలను విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. ఈరోజు రోడ్ల విషయం వరకే తీసుకుంటే అన్న గౌరవ మంత్రి, కేంద్ర మంత్రి గడ్కరీ గారితో కూడా మాట్లాడారు, ఢిల్లీ వెళ్ళారు. ఈ రాష్ట్రానికి రోడ్ల పరంగా నిధుల ప్రవాహాన్ని మనకి తీసుకొని వచ్చేదానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాను, అన్న జనార్దన్ రెడ్డి గారి పట్టుదల, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో మనకు రాష్ట్రంలోనే రహదారులకు మహర్దశ పడుతుందని తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వం యొక్క బాధ్యతను ఒకటి గమనిస్తే సర్ప్రైజింగ్ విజిట్ శాసనసభ్యుడిగా నాకు కూడా అర్ధగంట ముందు వరకు కూడా తెలియదు అన్న వచ్చేటట్లు. అంటే ప్రభుత్వం ఒక బాధ్యతతో పరిపాలన సాగిస్తుందనే దానికి ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన తీరు, గౌరవ మంత్రులు ఇప్పుడు అన్నగారు కానివ్వండి, ఇతర శాఖల మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ధ్యేయంగా పోతున్నారు. ఏది ఏమైనా కూడా నేను మా నియోజకవర్గం తరఫున గౌరవ మంత్రి గారు అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారిని కోరుతున్నటువంటిది ఏంటంటే, మా నియోజకవర్గం పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచండి. మీరు ఈ నియోజకవర్గం మీదని అమరావతి పోవాలి కాబట్టి మిమ్మల్ని ఏ నిమిషమైనా మా ప్రజలందరూ వచ్చి రోడ్లు బాగలేకుంటే మీ దగ్గరకు వస్తారు కాబట్టి మాకు పూర్తిగా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.